నాయనలారా లోపల వద్దురా, ఫోటోలు తీయొద్దురా, లేకపోతే వీడియోలు వద్దురా అంటే నీకు భోగముల మీదో కీర్తి మీదో దృష్టి ఉంటుంది తప్ప దైవ దర్శనం మీద దృష్టి ఉండదు. ఎంతసేపు మీరు చూడండి పెళ్ళిళ్ళల్లో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తంతు మీద ఉండదు, ఫోటో మీద ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అరుంధతి వశిష్ఠుల దర్శనం లేదు, జీలకర్ర బెల్లం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, భ్రష్టత్వం వస్తోంది. అందుకని ఈ క్షేత్రములలో నువ్వు లౌకిక దృష్టిని తగ్గించుకుని విహారస్థలంగా కాకుండా, ఆహార స్థలంగా కాకుండా భగవద్వ్యాహార స్థలంగా భావించు. వ్యాహారము అంటే మాట్లాడుట. ఇక్కడికి వచ్చినంతసేపు భగవంతుడి గురించే మాట్లాడు. శివశివ, హరహర, మహాదేవ, నమశివాయై చ నమశివాయ, భ్రమరాంబ సమేత మల్లికార్జునాయే నమః ఇలా అనుకోవాలి తప్ప ఇక్కడున్న కాసేపు నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు, తిండి లేదు, తిప్పలేదు, వీటి మీద దృష్టి తగ్గించి ఇంకొక లౌకిక భోగాల మీద, వ్యామోహాల మీద దృష్టి తగ్గించాలి అని చెప్పడం కోసమని ఇక్కడున్నంతసేపు భక్తి శ్రద్ధలతో ఉండన్నారు. ఇలా ఉన్నవాళ్ళంతా ఎవరో తెలుసా? స్వర్గం నుంచి భూలోకంలో పుట్టినవారు. ఇది గరుత్మంతునితో విష్ణువు చెప్పాడు. నిన్న మనం కొంత చెప్పుకున్నాం. గురువుల్ని, దేవతల్ని, ఋషుల్ని, తల్లిదండ్రుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ పూజించే వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు ఇక్కడ పుట్టారు. అందుకే ఈ జన్మలో మళ్ళీ శుభకార్యాలు చేస్తున్నారు. ఇంకా నరకం నుంచి భూలోకంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కర్మల వల్ల ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ నరకం నుంచి భూలోకంలోకి ఎవరు వచ్చారో, ఎవరు పుట్టారో మనకి తెలిసిపోతున్నటువంటి చూడగానే. ఎవరు వాళ్ళు అంటే నిరంతరము పరుసని పల్కులన్ పరుల బల్కుట, అస్తమానము కఠినముగా ఇతరులను దెప్పడం, తిట్టడం చేశాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టే. నువ్వేం పెట్టావు? నువ్వు నాకు అప్పుడు అట్టు పెట్టలా, అప్పుడెప్పుడో నాకు ఉంగరం పెట్టలా, అప్పుడెప్పుడో బొంగరం పెట్టలేదు అని చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తల్లిదండ్రులు కూడా తిప్పుతారు కొంతమంది. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మని రోజు అనేవాడు, అసలు నువ్వు నాకు తల్లివా? నువ్వు నాకేం పెట్టావు? నీకు ఆ కొడుకంటే ఇష్టం, ఈ కొడుకంటే ఇష్టం, నాకు ఆస్తి ఇవ్వలేదు, నన్ను చిన్నప్పటి నుంచి అన్నం పెట్టలా. వీడు అన్నం పెట్టకపోతే ఆ తల్లి బతికెట్ట. వీడు మంగళసూత్రాలు కూడా అమ్మి, గొలుసు కూడా అమ్మి వాడిని చదివిస్తే వీడిక్కడ పుట్టి నువ్వు నాకేం పెట్టావని తెప్పేవాడు. ఇలా తల్లిని, తండ్రిని, గురువుల్ని, దేవతల్ని నువ్వు నాకేమిచ్చావు, నీకు ప్రదక్షిణ చేశా అని దెప్పుతారే. ఈ పరుసని పలుకులం పరుల బలుకుట అంటే పౌరుష వాక్కులతో, పరుషపు వాక్కులతో దెప్పుతూ దేవతల్ని, పెద్దల్ని బాధ పెట్టే వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టు అన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి ఓసి దిక్కుమాల పెళ్ళామా నాకేం కట్నం తెచ్చావి అని అడక్కండి. మీకు కట్నంగా విశాఖపట్నం ఇచ్చినా నీకు యోగం లేకపోతే హుద్దు తుఫాన్లో గుద్దుకుపోతుంది. కాబట్టి భగవంతుడిని భక్తితో పూజించుకోవాలి తప్ప ఎవరిని అనవసరంగా దెప్పకూడదు. మర్మమునాటనాడుటల్ ఈ పద్యం కంఠస్థం చేసి రోజు చదువుకోవాల్సిన పద్యం. పరుసని పల్కులన్ పరుల పల్కుట, మర్మమున ఆటనాడుటల్ నరులకు ఎగ్గు చేత, కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట, కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిల్ ప్రభవిల్చిన వారి చిహ్నముల్. ఇక రెండవది గుండెల్లో గుచ్చుకుపోయేలా దెప్పడం. ఒక్కొక్కడు మాట్లాడితే ఇంకా మాట మనస్సులో దిగిపోయి ఆ బాధ తట్టుకోలేం, పైకి మాట్లాడకపోయినా. అలాగా సూటిగా మనస్సు బాధపడేలా మాట్లాడతారు కొంతమంది. ఈ మాట మాట్లాడే వాళ్ళంతా నరకం నుంచి భూలోకంలో పుట్టిన దుర్మార్గులు. ఎప్పుడు కఠినంగా పలుకుతారన్నమాట. నరులకు ఎగ్గు చేత, ఇతరులకు ఎప్పుడు ఉపకారం చెయ్యరు, అపకారం తప్ప. వాడి యావజ్జీవితం పరులకి హింస, అపకారం, సొమ్ములు అపహరించటం. ఆడవాళ్ళు అలా పెడుతున్నారు, వాళ్ళని పట్టుకుపోయి మెడలు కోసేసి గొలుసులు ఎత్తుకుపోవటం. లేదా ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు, వాడి ఉద్యోగం పీకించడం. ఎవడో అన్నం తింటున్నాడు, వాడి నోటి దగ్గర కూడు పడగొట్టడం. వీలున్నంత వరకు ఇతరులకు అపకారమే చేస్తారట. ఇంకా తర్వాత ఏమిటో తెలుసా? కృపణత్వము అంటే పిసినిగొట్టుతనం. అన్నిటికంటే మహాపాపం పిసినిగొట్టుతనం. ఎప్పుడు వీలున్నంత వరకు దానం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వమానసుహు అని కదా రోజు ఉపనిషత్తులో చదువుతున్నారు, మీకు వేదవాక్కది.
నాయనా న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. నువ్వు చేసే ఏ పనుల వల్ల కాదు, నీ సంతానం వల్ల కాదు, కేవలం త్యాగం వల్ల, దానం చేయడం వల్ల మాత్రమే నీకు అమృతత్వం, చావులేని స్థితి వస్తుంది. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇవాళ మనకు గుర్తుంటున్నారంటే వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? వాళ్ళు చేసిన దానం. శ్రీశైలానికి 1000 ఎకరాలు దానం ఇచ్చాడండి ఆ పూర్వం మహారాజు ఎవరో, లేకపోతే ఫలానా వాళ్ళు ఆ బంగారపు కిరీటం ఇచ్చారండి, ఇంకెక్కడో ఫలానా దానం చేశారండి అని పొగుడుతున్నాం. బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి ఇలాంటి వాళ్ళు ఇవాళ కూడా గుర్తుంటున్నారంటే కారణం వాళ్ళు చేసిన మహాదానములు. కాబట్టి అన్నిటికంటే త్యాగం చాలా గొప్పది. పిసినుగొట్టుతనం విడిచిపెట్టేయి అని చెప్పాడు. ఇది కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చేవాడి లక్షణంలో ఒకటి ఏంటంటే పేనాసితనం. చచ్చిన రూపాయి తీసి ఎవరికి ఇవ్వడు, ఖర్చు పెట్టడం, పక్కవాడి మీద ఆధారపడతాడు. ఇంకా తర్వాతది అశౌచము, శుచిగా ఉండడు, శుద్ధిగా ఉండడు వాడు. పొద్దున్న లేవడం, ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం. నరకం నుంచి భూలోకంలోకి పుట్టినవాడి లక్షణం ఏమిటంటే పొద్దుట లేవగానే స్నానం చేయమంటే గొడవ చేస్తాడు, సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేయమంటే గొడవ చేస్తాడు. స్నానము చెయ్యడానికి ఎవరు పేచీ పెట్టి అశుచిగా ఉంటున్నారో వారంతా నరకం నుంచి భూలోకంలోకి వచ్చారు. మీకు అనుమానం ఉంటే ఆ పద్యం కంఠస్థం చేసుకుని అందులో అది ఉందో లేదో చూడండి. కాబట్టి ఎప్పుడు స్నానం లేకుండా, అసలు కొంతమంది అదేమిటో తెలియదు కానీ రాత్రి వచ్చి ఇంటికి వచ్చేదాకా పొద్దున్న లేచి స్నానం లేకుండా బయట తిరిగేసి తినేసి హాయిగా వెళ్ళిపోవడం. ఇక వాళ్ళకి అదేం లేదు, ఎప్పుడు తినడం తాగడం. లేవగానే భగవంతుడు మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీటిని సృష్టించాడు. అందుకే వేదములో అపయేవ ససర్జాదౌ, ఆదౌ అంటే మొట్టమొదటిగా, మొదటి యందు, తొలి యందు, అపహ ఏవ ససర్జ నీటిని సృష్టించను అంటే పరమాత్ముడు మొట్టమొదటి దేన్ని సృష్టించాడు అంటే నీటిని. ఎందుకు నీటిని సృష్టించాడు అంటే నీటి వల్లే మనకి శుచి అవుతుంది, మనలో ఉన్న అశౌచం తొలగుతుంది. అశౌచము అంటే మురికి అని అర్థం. మన ఒంటికి మనస్సుకి 2 రకాల మురికులు ఉన్నాయి. అందులో ముందు శరీరం శుద్ధి అయితేనే మానసిక శుద్ధి అవుతుంది. కాబట్టి ముందు శరీరం శుద్ధి అవ్వాలంటే ఒక్క నీటి వల్లే అవుతుంది. 2 చెప్పారు. ఈ రెండింటి వల్ల మన శరీరం పరమ పవిత్రమవుతుంది, శుద్ధి అవుతుంది. అందులో ఒకటి లేవగానే నీళ్లతో స్నానం. రెండవ స్నానం ఏమిటో తెలుసా? భస్మ స్నానం కుర్యాతు, విభూతితో స్నానం. అనగా ఒళ్ళంతా విభూతి పూసేసుకోవాలి. అసలు పూర్వం అగస్త్య మహర్షి ఒక బూడిద కుప్ప వేసుకుని విభూతి, ఆ విభూతిలో పడుకునేవట్టండి ఎక్కువసేపు. విభూతిలో ఆయన పడుకుంటే ఆయన ఒళ్ళంతా తెల్లగా బూడిద అంటుకునేది. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా యమదూతలు కానీ పిశాచాలు కానీ దగ్గరకు వచ్చేవి, జడిసిపోయేవారు. ఆయనకి అంత శక్తి ఎలా వచ్చిందనుకుంటున్నారు? మొత్తం సముద్రం తాగేశాడు ఆయన. లోకాల్లో ఉన్న రాక్షసుల్ని చంపగలిగాడు. వింధ్య పర్వతం గర్వం సర్వం కర్వం చేశాడు కేవలం విభూతి వల్లే. అందుకే శివలింగం మీద మనకి శ్రీశైలంలో ముందు నీళ్లు పోయించి తర్వాత పాలు పోయించాక ఇంత విభూతి ఇచ్చి స్వామివారి మీద పుయ్యమని ఆ విభూతిని నీ నుదుట ధరించునాయన అంటారు. ఎందుకనంటే ఈ వంకతో ఆ విభూతి ధరించగానే నీ శరీరం మొదట ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చావు, జలస్నానం, అదొక శుద్ధి. ఇది రెండవది భస్మస్నానం. ఈ భస్మస్నానం చేసిన వాడు అంటే రోజు విభూతి పూసుకున్నవాడు చచ్చేటప్పుడు గనక శరీరం మీద విభూతి ఉంటే పైగా అటువంటి వాడు యమభటుల దర్శనం పొర్రపోటును కూడా చెయ్యడని గరుడ పురాణంలో గరుత్మంతునితో శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అందుకే ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పారు. నాయనా, నువ్వు విభూతిని శివలింగం మీద పూసావు, ఒకవేళ చేత్తో పెట్టుకోవడం మర్చిపోయినా మిమ్మల్ని ఏం చేయిస్తున్నారు వాళ్ళు? నుదురు దానికి తగిలించి నమస్కారం చేయమంటున్నారా? అప్పుడు తగిలించగానే ఏమవుతుంది? ఒకవేళ నీ నుదుట విభూతి లేకపోయినా ఇలా తగిలించగానే టక్కున విభూతి మళ్ళీ నుదుటికి అంటుకుంటుంది. ఆ రకంగా మళ్ళీ విభూతి అంటుకునే యోగం ఇస్తున్నారన్నమాట. విభూతి అంటే అంత అదృష్టం. విభూతిర్భూతిరైశ్వర్యం అని అమరకోశం వంటివి చెప్పాయి. విభూతి అన్నా భూతి అన్నా ఈశ్వరుడి యొక్క సంపద. ఐశ్వర్యం అంటే ఈశ్వర లక్షణం అని అర్థం. ఐశ్వర్యం అంటే డబ్బులని కాదు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుడి లక్షణం. ఈశ్వరుడి లక్షణం అంటే లోకాలని పాలించటం, ఆధిపత్యం.
నువ్వు రోజు విభూతి పూసుకుంటే నీకు అధికారం వస్తుంది, మంచి అధికారి అవుతావు. మామూలు ఆధిపత్యం కాదు, లోకాలన్నీ నీ మాట వింటాయి. ఆధిపత్యం అంటే ఏదో చిన్న చిత్తగా ఆధిపత్యాలే కాదు, పెద్ద పెద్ద ఆధిపత్యాలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఏముంది అధికారం నిజం చెప్పాలంటే? నాకేమైనా మాట వరసకైనా ఒక ఉద్యోగం ఉందా అంటే ఏమీ లేదు. అయినా కొన్ని మాటలు నా మాట మీరు ఎందుకు వింటున్నారు నిజం చెప్పాలంటే? అంటే శాస్త్ర ప్రమాణం ఒకటి ఉంది కనుక. ఇది కూడా ఆధిపత్యమే. ఒక గొప్ప ప్రధానమంత్రి కూడా ఒక పీఠాధిపతికి నమస్కారం చేస్తున్నాడంటే ఈ పీఠాధిపతితో పోలిస్తే ప్రధానమంత్రి ఎంత గొప్పవాడు వ్యక్తిగతంగా చూస్తే. ఆయన్ని దేశం ఎన్నుకుని ఒక ప్రధానమంత్రిని చేసింది, కానీ ఆయన వినయంగా ఒక గురువుకు నమస్కరిస్తున్నాడు. ఇది ఆధిపత్యం. ఈ ఆధిపత్యం విభూతి ధారణ వల్ల వస్తుందిట. అందుకని ఎప్పుడూ కూడా శుచిగా ఉండాలి మనిషి. అనగా పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఇక మీదట ఎప్పుడూ కూడా మీరెవరూ ఇంటికి వెళ్ళగానే పేచీలు పెట్టకండి. భక్తితో శ్రద్ధతో నేను చెప్పాను నమ్మండి. నేనేది అసత్యం ఆడను, అసత్యం ఆడవలసిన అవసరం లేదు. నేనేం చెప్పినా మార్కండేయ పురాణమో గరుడ పురాణమో శివపురాణమో ఏదో ఒక పురాణంలోంచి ప్రామాణికంగా చెబుతూ, అది కూడా లోక శ్రేయస్సు కోసం. మేము గురువులం, ఇక్కడున్నంత వరకు మాకు పక్షపాతం ఉండదు. భార్య, పిల్లలు, శిష్యులు, బయటి వాళ్ళు, శత్రువులు, మిత్రులు ఇలాంటి భేదం లేకుండా అందరికీ సమానంగా నిష్పక్షపాతంగా ధర్మమే చెబుతాం. ఎందుకంటే తద్వారా వాళ్ళు సుఖంగా ఉండాలి గనక. కాబట్టి అనునిత్యము మనం శుచిగా ఉండాలి. అశౌచంతో ఉన్నామంటే నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టే.